హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి హిట్ 3కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరి కొద్ది సమయంలోనే ఇప్పుడు నాని హిట్ 3 రిలీజ్ కానుంది. అయితే ఇంతవరకు మనము నానిని పక్కింటి అబ్బాయిలా చూసుంటాము, లేకపోతే ఒక జెంటిల్మెన్గా చూసుంటాము, లేకపోతే ఒక లవర్ బాయ్గా చూసి కూడా ఉంటాము. కానీ ఇప్పుడు హిట్ 3లో మాత్రం డైరెక్టర్తో సహా, ప్రొడ్యూసర్తో సహా, హీరో, సినీ నటీనటులు కూడా పూర్తిగా ఈ సినిమాలో నటించిన వాళ్ళంతా దయచేసి 18 ఏండ్లు 19 ఏండ్లు దాటిన వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. అయితే ఇటీవల చాలా సందర్భాలలో మనం చూసాము, ఒక మాస్ హీరో అంటే ఎలా ఉండాలి, మాస్ హీరోలకి మార్కెట్ అంటే ఎలా ఉండాలి అని. అయితే చాలాసార్లు లవర్ బాయ్గా, లేకపోతే మంచి జెంటిల్మెన్గా మనం నానిని చూసి ఉంటాం. కానీ హిట్ 3లో మాత్రం అర్జున్ అనే ఈ క్యారెక్టర్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వటమే కాకుండా పూర్తిగా అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి అర్జున్ని మనం చూడబోతున్నాం. అయితే ఎన్ని సందర్భాల్లో మనం చూసి మాట్లాడుకున్నా కానీ దసరా సినిమాలో ఉన్నది ఊర మాస్ కదా, మరి ఇప్పుడు దీనికి సంబంధించి హిట్ 3లో అంత గొప్పగా ఏముంటుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ కథకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎలివేషన్స్కి సంబంధించి కావచ్చు, సో పూర్తిగా ఒక లవర్ బాయ్గా ఉన్నటువంటి నానిని పక్కా కమర్షియల్ హీరో అండ్ మాస్ హీరోగా నిలబెట్టడానికి కేవలం దసరానే కాదు, ఇప్పుడు హిట్ 3 కూడా రంగం సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు. అయితే మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్లో రానున్నటువంటి ఈ చిత్రం మీద కూడా నాని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇటీవల తిరుపతిలో మరి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. అయితే చకచక చాలా సందర్భాల్లో 3 భాషల్లో ఈ సినిమాని ఏకకాలంగా నిర్మించారు. అయితే ఏకకాలంగా నిర్మించడమే కాదు, 3 భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎంత అడల్ట్ కంటెంట్ ఉండకపోతే మాత్రం, అయితే చాలాసార్లు మరి సెన్సార్ విషయాలకు వచ్చినప్పుడు అయితే 18 ఏండ్లు 19 ఏండ్ల వాళ్ళని మేమే రావద్దని చెప్తాము, 20 ఏళ్ళు దాటిన వాళ్ళని రమ్మని చెప్తాము, మీరు పూర్తిగా సినిమాకు సంబంధించి ఏ సర్టిఫికేట్ ఇచ్చేయండి అని డైరెక్టరే చెప్పాడంట సెన్సార్ బోర్డు వాళ్ళకి. అయితే ఇంత కాన్ఫిడెంట్గా ఒక డైరెక్టర్ మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తున్నాడంటే ఇక నాని విశ్వరూపాన్ని అభిమానులు చూడ్డానికి చాలా కొద్ది సమయమే ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మాత్రం అమెరికాలో, జపాన్లో కూడా బెనిఫిట్ షోలను వేయటం జరుగుతుంది. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో నానికి ఇప్పటికీ అద్భుతమైనటువంటి మార్కులు పడ్డాయి. అయితే బ్రేక్ ఈవెంట్ని సాధించాలంటే దీనికి సంబంధించి దాదాపు 45 కోట్ల రూపాయలను నాని సంపాదిస్తేనే బ్రేక్ ఈవెంట్ సాధిస్తుందని అభిమానులు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నాని క్రేజ్కి మాత్రం 45 కోట్ల రూపాయలను తీసుకురావడం అనేది పెద్ద కష్టం కాదని చెప్పుకోవచ్చు. మరి మీరు కూడా ఎదురు చూస్తున్నారా నాని హిట్ గురించి? ఎందుకంటే నాని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అండ్ చాలా సందర్భాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, ఈ సినిమా కనుక మిమ్మల్ని ముఖ్యంగా మాస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయకపోతే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ని నేను ట్రై చేయను. అయితే ఇలాంటి అర్జున్ అనే ఒక పాత్రని నాకు డిజైన్ చేసిన దర్శకుడికి కూడా నేను చాలా రుణపడి ఉంటానని, ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కోసం ప్రతి నటుడు ఎదురు చూస్తాడని, ఈ అర్జున్ అనే క్యారెక్టర్ నా కెరియర్లోనే ఒక అద్భుతం అవుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అభిమానులు కూడా థియేటర్లో అదే ఫీల్ అవుతారని భావిస్తున్నాను అని చాలా ఆనందంగా చెప్పాడు మన న్యాచురల్ స్టార్ నాని. అయితే మీరు కూడా కొంచెం సమయం ఎదురు చూడండి, తప్పకుండా థియేటర్స్లోనే చూడండి.
స్టే ట్యూన్డ్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.